హాయ్ అండి. ఈరోజు కథ 'రాజుగాడి వీరప్రేమ గాథ' పార్ట్ 4. ఇక కథలోకి వెళితే, అత్తగారు ఇంట్లో కొత్త అల్లుడిగా సేవలు పొందుతూ అనుకోని ఆపదలో చిక్కిన రాజుగారు బ్రహ్మానందం గారి సలహా మీద బంటికి బండి నేర్పిస్తానని ఫిక్స్ అయిపోయాడు. బండి నడపడం రాని మనోడు మరి ఎలా నేర్పిస్తాడో చూద్దాం. వెళ్దామా బావా అంటూ చూపుడు వేలుతో బండి కీస్ని తిప్పుతూ అన్నాడు బంటి. రాజు మనసులో మొహం పగలగొట్టుకోకుండా వినడు వీడు ఈరోజు. పద నేర్పిస్తా. బావా, బండి ఇక్కడ ఉంది. నాకు కనబడుతుంది. నేను అక్కడ రోడ్డు మీద నిలబడతాను. బండి నెట్టుకుంటూ రారా అక్కడికి. ఈ సాయంత్రం 2 విచిత్రాలు జరిగాయి. ఇద్దరు వ్యక్తులు వాళ్లకు రాని పనిని వేరే వాళ్లకు నేర్పిస్తున్నారు. అందులో మొదటివారు బ్రహ్మానందం గారు. రెండవ వారు మన రాజేంద్ర ప్రసాద్ ఉఫ్ రాజుగారు. రాజు ఫుల్ కాన్ఫిడెన్స్గా, చూడరా బంటి, దీన్ని బ్రేక్ అంటారు. ఇది వేస్తే బండి ఆగిపోతుంది. ఒక్క నిమిషం బావా, దీని నాన్న క్లర్చ్ అన్నాడు కదా మరి. చాలా కోపంగా రాజు, సరే అయితే మీ నాన్నతోటి నేర్చుకోపో. బంటి నోరు మూసుకొని చెప్పు బావా. రాజు దృష్టి బ్రహ్మానందం గారి బాల్కనీ మీద పడింది. బ్రహ్మానందం గారు రాజును చూసుకుంటూ నవ్వుతూ, నా సలహా ఎలా పనిచేస్తుందో చూడు అనుకున్నాడు. బంటి, దిక్కులు ఎందుకు చూస్తున్నావురా, నువ్వు బండి స్టార్ట్ చెయ్యి. ఇది 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 ఎక్సిలేటర్ బావా. అదే ఎక్సిలేటర్ వెయ్యి. బండి స్టార్ట్ చేశాడు. బండి మీద బంటి, బండి వెంట స్పీడ్గా నడుస్తూ రాజు. బ్రహ్మానందం గారు ఈ ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక బాల్కనీ నుంచి గేటు దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. విజయ గర్వంతో మొహం పెట్టుకొని, అరేయ్ మెల్లగా రా, గేర్ వెయ్యి, హ్యాండిల్ సరిగ్గా పట్టుకో, మెల్లగా రా, టెన్షన్ పడకు అంటూ ఆల్మోస్ట్ రాజు బండితో పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఏమైందో తెలియదు. సడన్గా బంటిగాడు బండిని తీసుకెళ్లి గేటు బయట నిలబెట్టిన బ్రహ్మానందం గారి బ్రాండ్ న్యూ కారును గుద్దేశాడు. బంటికి పెద్దగా దెబ్బ తగలలేదు, కానీ ఇల్లంతా వాడి సేవలో మునిగిపోయింది. రాజు వెళ్ళి బ్రహ్మానందం గారిని, మీ కారు రిపేర్ ఖర్చు నేను భరిస్తా, కానీ ఈ విషయం మా అత్తగారింట్లో చెప్పొద్దని బ్రతిమలాడుకున్నాడు. ఎంతైనా రాజు తన చెల్లి కొడుకు కదా. బ్రహ్మానందం సరే అన్నాడు. ఇంట్లోకి వెళ్ళగానే శ్రీలక్ష్మి ఎదురుగా వచ్చి, మీ వల్ల వాడికి దెబ్బ తగిలింది. ఎలా నేర్పించారు అలా? ఎలా దెబ్బ తగిలించారు వానికి అని కొంచెం కోపంగానే అంది. బాగుంది మధ్యలో. నేనేం చేశా? స్లోగా నడపమంటే వాడే నా మాట వింటే కదా. బంటి, ఏం కాదురా, రేపు మళ్ళీ కొంచెం జాగ్రత్తగా నేర్చుకుందాం, సరేనా? కొడుకు పక్కన కూర్చొని ఏడుస్తున్న అత్తగారు బండి వద్దు, ఏం వద్దు అనడంతో రాజుగారికి ఎంత రిలీఫ్ అయిందో. కొంతసేపటికి అత్తగారు మళ్ళీ ఇలా అంది, శ్రీలక్ష్మి, బండి ఇక్కడ ఉంటే వీడు నా మాట వినడే. నువ్వు ఒక పని చెయ్యి. వెళ్ళేటప్పుడు మీరు దాన్ని తీసుకెళ్ళండి. కొన్ని రోజులు అక్కడనే ఉండని. లేకపోతే వీడు కాళ్ళు చేతులు కూడా విరగ్గొట్టుకుంటాడు. దీన్నే అంటారు పెనం నుంచి పొయ్యిలో పడడం అంటే. అన్ని ఐడియాలు ఫెయిల్. దాంతోపాటు ఇప్పుడు నిజం కూడా చెప్పరాదు. బంటికి దెబ్బ తగిలినాక ఇప్పుడు నిజం చెబితే మామగారు చూసే చూపు, అత్తగారి బాధను, శ్రీలక్ష్మి జీవితాంతం పెట్టే హింసను నేను తట్టుకోలేను. బ్రహ్మానందం గారి దగ్గరికి ఇప్పుడు సలహా కోసం పోయేటట్టు కూడా లేదు. అయినా ఆలోచిస్తే వెళ్ళేసరికి ఒక ఐడియా కూడా రాదా నాకు అనుకొని చాలా ఆలోచించాక ఒక ఐడియా వచ్చింది. కరెక్ట్ వెళ్ళేటప్పుడు కింద పడి దెబ్బ తగిలించుకుంటే బండి ఎలా నడుపుతా? బంటిగాడికి దెబ్బ తగిలితేనే ఇంత ఆగమయ్యారు. అలాంటిది ఇంటి అల్లుడిని. నాకు దెబ్బ తగిలితే వీళ్ళు తట్టుకుంటారా? సరే, ఈ ఐడియా వర్కౌట్ అవుతుంది. అలా 2 రోజులు గడిచిపోయాయి. వెళ్ళే రోజు రానే వచ్చింది. శ్రీలక్ష్మి ప్యాకింగ్లో బిజీ. రాజుగారు టిఫిన్ తిని తను కింద పడ్డా కూడా ఎక్కువ దెబ్బ తగలని ప్లేసు వెతుక్కోవడంలో బిజీ అయ్యాడు. అత్తమామలకు నమస్కారం చెప్పి పాపం బంటిగానికి కొంత పాకెట్ మనీ ఇచ్చి, అరే ఈ శ్రీలక్ష్మి ఎక్కడుంది అంటూ బయటకు వచ్చాడు. ఇక కింద పడదామని అనుకునేలోపు లోపటి నుంచి వస్తున్న శ్రీలక్ష్మి హెల్మెట్ పెట్టుకుంటూ, మీరు ఏమనుకోకపోతే బండి నేను నడపనా అంటూ స్కూటర్ స్టార్ట్ చేసింది. రాజుగారికి ఆ క్షణం శ్రీలక్ష్మి మీద ప్రేమ ఇంకా ఎక్కువైంది. గట్టిగా శ్వాస తీసుకొని, తప్పకుండా నడుపు అంటూ నవ్వుతూ వెళ్ళి తన వెనక సీట్లో కూర్చున్నాడు. ఇంకేంటి, రాజుగారి జీవితంలో మర్చిపోలేని 3 గంటల స్కూటర్ ప్రయాణం మొదలైంది. ఈ కథ ఇక్కడితో ముగిసినది. మరొక కొత్త కథతో మేము ముందుంటా. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.